నమస్కారం సార్. నమస్తే. రిసాన్ మంచిగా ఉంటుంది. ఓకే ఓకే, నాకు ఇంకా అలవాటు కాలేదు కాబట్టి అంటే సార్ అంటే చాలా అగౌరవం అనిపిస్తుంది నాకు. పేర్లు పెట్టి పిలుచుకున్నాను. ఓకే సార్. మళ్ళీ సార్ అయితే ఏం లేదండి, ఇప్పుడు కొంతమంది మొన్న ఇన్సూరెన్స్ వాళ్ళు నాకు కాల్ చేశారు. అంటే ఇన్సూరెన్స్ నేను తప్పు అనట్లేదు, అది ఓకే అవసరమే. బట్ ఎలా మోటివేషన్ చేస్తున్నారు అని అంటే 30-40 ఏళ్ళకే అందరికి షుగర్ వస్తుంది, బీపీ వస్తుంది, హార్ట్ అటాక్ వస్తుంది, కాబట్టి ఇన్సూరెన్స్ అనేది మస్ట్ అండ్ షుడ్. 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు బతకడమే గగనం అని చెప్తున్నారు. మరి ఒకప్పుడు చూస్తే మన వాళ్ళకి 80-90 సంవత్సరాలైనా ఈ బీపీలు షుగర్లు ఉండేవి కావు. 100-120 సంవత్సరాలు బతికే వాళ్ళు కూడా ఉన్నారు అప్పుడు చూస్తే. మరి వీళ్ళు ఈ విధంగా అట్లా మోటివేషన్ చేస్తున్నారా? మరి నిజంగానే మరి ఇప్పుడు ఈ కాలంలో మరి 70-80 ఏళ్ళు బతకొచ్చా? అంటే ఇది కామన్ పీపుల్ గా అడుగుతున్నాను అనమాట. మరి బీపీ షుగర్ ఉందని తెలియదు కాబట్టి వాళ్ళు బతికారు. ఉందని తెలియదు వాళ్ళకు, అంటే దాని పట్ల చింత లేదు. రెండోది, దే హ్యావ్ నెవర్ ఈటెన్ ఎనీ జంక్ ఫుడ్. ఓకే. అంటే ఇప్పుడు కూడా చాలామంది డబ్బున్న వాళ్ళు దే ఆర్ మెయింటైనింగ్ వెరీ గుడ్ ఫుడ్. డైట్ చాలా బాగా, జొన్న రొట్టె తింటున్నారు, సంకటి తాగుతున్నారు, పొద్దున్నే వెజిటబుల్స్ తింటున్నారు. సో ఆప్షన్ మనకు ఉంది. సో భయం అక్కర్లే, కొంత అవేర్నెస్ ఉంటే చాలు. ఓకే. అయితే నేను ఒక చిన్న ఓల్డ్ స్టోరీ విన్నా. ఒక ట్రైబ్ ఉందంట ఎక్కడో క్యూబా అవతల. అక్కడికి ఒక సైంటిస్ట్ వెళ్ళాడంట. వెళితే వీళ్ళు తగిలారు. ఒక్కొక్కరు 120-130 ఏళ్ళు బతికారు. ఇంకా బతికే ఉన్నారు, హ్యాపీగా ఉంటారు. ఆ తర్వాత వాళ్ళకి పర్మిషన్ తీసుకొని ఫ్రెండ్షిప్ చేసుకొని టెస్టులు చేశారంట. అసలు వీళ్ళ జీవితానికి కారణం ఒక్కొక్కరికి 8 సార్లు హార్ట్ అటాక్ వచ్చిందంట అక్కడ. అక్కడికి 8 సంవత్సరాలు 3 సార్లు అయితే వాళ్ళకి 3 సార్లు చచ్చిపోవాలని తెలియదు అంతే అని చెప్పాడు. వాళ్ళకి తెలియదు థర్డ్ టైం చచ్చిపోవాలని. ఇక్కడ అందరికి కన్ఫర్మ్ అయింది థర్డ్ టైం మామూలుగా టిక్ టిక్ అన్న కూడా చచ్చిపోతుంది. ఇప్పుడు ఇప్పటి నుంచి ఒకటి చిన్న ప్రాక్టీస్ ఎవరన్నా చేయొచ్చు. ఎందుకంటే మరణం ఎవరికైనా ఎలాగైనా రావచ్చు, కానీ ఫియర్ అన్నది లేకుండా జీవిత మరణాన్ని చూడగలిగితే బాగుంటుంది. ఎగ్జాంపుల్, ఏదైనా చేయికి కోసుకుపోయింది, ఫియర్లెస్గా దాన్ని అట్లా వదిలిపెట్టు, సాక్షిగా ఉండు. శరీరం తను తాను ఎట్లా సరి చేసుకుంటుందో ప్రత్యక్షంగా ఒకసారి చూడు. నీ ఇంటర్వెన్షన్ అక్కర్లే బాడీకి. శరీర ధర్మంలో మనసు దూరినప్పుడు వ్యాధి ముదురుతుంది. శరీర ధర్మానికి వదిలేసి దాన్ని ఎండబెడితే వ్యాధి సెట్ అయిపోతుంది. సో శరీరం ఎంత ఎండితే చైతన్యం అంత మండుతుంది. ఇది నేను రాసుకున్నమాట. ఇప్పుడు ఈయన పుస్తకాలు కూడా, నీ పుస్తకం ఓపెన్ చేయి, అందులో ఓపెన్ చేస్తూ ఒక లైన్ చూడు. ఫస్ట్ పేజీ ఇదే. ఊరికే ఉండు అంతా నిండు. నువ్వు ఎంత ఊరకే ఉంటే అంత ఫీల్ అవుతావు. సో ఇప్పుడు దీపక్ చోప్రాది ఒక పాడ్కాస్ట్ ఉంది. ఈజ్ వెరీ ప్రొఫౌండ్ పర్సనాలిటీ. అంటే ఏదో నోటికి వచ్చింది వాగే టైప్ కాదు. వాళ్ళ జీవితాలని, ఆధ్యాత్మికతని సైంటిఫిక్గా ప్రాక్టికల్గా అర్థం చేసుకొని ట్రై చేసి అక్కడి నుంచి మాట్లాడుతున్నవాడు. ఓకే. అందుకే చాలా ఇంటలెక్చువల్గా ఉంటుంది వాళ్ళ అబ్జర్వేషన్స్. అంటే ఊరికే ఏదో, అంటే మనిషిని ఊరికే ఒక క్రతువులోకి దింపరు వాళ్ళు. థింక్ అబౌట్ ఇట్ అని చెప్తారు. అతను ఏం చెప్తాడు, ఒకవేళ నీవు నిర్ణయించుకుంటే నెక్స్ట్ 3 నెలల తర్వాత నీ కంప్లీట్ కొత్త బాడీ క్రియేట్ చేసుకోవచ్చు, ఇఫ్ యూ డిసైడ్. అందుకని ఆ ఇన్సూరెన్స్ వాడు ఇన్సూరెన్స్ చేయించడానికి ఏదో చెప్పొచ్చు, మనం నమ్మవలసిన అవసరం లేదు. ఎప్పుడో జంధ్యాల సినిమాలో కామెడీ కూడా వచ్చింది. స్నానం చేస్తుంటే ఆ చెంబు వచ్చి మీద పడి చచ్చిపోవచ్చు, ఎల్ఐసి చేయించుకుని ఎంట పడతా ఉంటాడు. ఇట్లా బండి స్టార్ట్ చేస్తాను, ఇప్పుడే కింద పడి చచ్చిపోతావేమో, ఎల్ఐసి చేయించుకో అంటాడు. సో ఆ ఫియర్ పెట్టే వాడు ఆర్డర్స్ తీసుకోవాలని ట్రై చేస్తారు. అంటే ఎల్ఐసి అనేది, ఇన్సూరెన్స్ అనేది సేవింగ్ పర్పస్ లేదంటే లాంగ్ టర్మ్ కోసం అయితే ఓకే అంటారు. నాకైతే భయం కోసం వద్దంటారు. నాకైతే అవసరం లేదు. అంటే మీరు ఇన్సూరెన్స్ ఏం చేయించుకోలేదు? జీవితంలో చేయించుకోను, నాకే ఇన్సూరెన్స్ లేదు. అంటే వాళ్ళు ఏమంటారంటే 60-70 ఏళ్ళకి అది కూడా, అది 60 అసలు ఎవడు పట్టించుకుంటాడు దాన్ని? అసలు బీ అవేర్ ఆఫ్ యువర్ బాడీ ఎవ్రీ మూమెంట్. అంటే ఎగ్జాంపుల్ చూస్తున్నారు, మొన్న వాడు నడవనడగానే హార్ట్ అటాక్ తో చనిపోయాడు, అది 30 ఏళ్ళ వాడు చనిపోయాడు. సో ఇది ప్రతి ఒక్క దానికి కారణం వేరే. వీళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే, ఈ విధంగా చెప్పేసి మరి భయంతో వీళ్ళు కడుతున్నారా, లేదంటే భయంతో నిజంగానే వస్తున్నాయని అనుకుంటున్నారా, లేదంటే నిజంగా రావద్దంటే ఏమన్నా మీ దగ్గర ఉన్నాయా? ఏమీ లేదు. శరీరం పట్ల ఎరుగుతూ ఉండు, దానికి ఏం తినబెడుతున్నావు ఎరుగుతూ ఉండు. అంటే ఎలాంటి తినాలి మరి అలా అనుకున్నప్పుడు? శరీరం ఈజీ కన్జ్యూమ్ చేసుకుని తిను, ఎక్కువ తినకు. ఓకే. పొట్ట వచ్చిందా దాని వెంటనే తీసేసి, డబల్ చిన్న వచ్చిందా తీసేసి. శరీరంలో ఎక్కువ ఆహారాన్ని వేయకూడదు, ఇది నా అబ్జర్వేషన్. రాను ఆహారం తగ్గియాలంటే తినకూడదని కాదు, తిన్న కొంత బలవర్తక ఆహారం తీసుకోవాలి.
ఇప్పుడు ఆ సార్ ఒకటి అన్నారు, ఏది 3 నెలల్లోనే మార్చుకోవచ్చా అని. అవును, అంటే దాన్ని ఎలా చెప్తున్నారు? అదే జస్ట్ నీ ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకో. దాన్ని కంప్లీట్గా నువ్వు ఇప్పుడు ఆటోఫాగీ అనే ఒక ప్రక్రియ ఉంటుంది. మనం అనుకుంటాం తినకపోతే ఏమవుతుంది, తినకపోతే చాలా మంచి జరుగుతుంది. బాడీ మరణానికి ఏకైక కారణం తిండే. అదే ఒక మనిషి అంటాడు, అన్నాన్ని నువ్వు తింటున్నావా, అన్నం నిన్ను తింటుందా అని చెప్పి ఓల్డ్ జెన్సే ఉంటుంది వేరే వాళ్ళు ఉన్నారు. ఎంత తక్కువ తింటే అంత ఎక్కువ తింటావని. ఈట్ లెస్ లివ్ లాంగ్ అట్లా. సో ఎక్కువ తినాలంటే తక్కువ తినాలి. ఎవరికి ఎక్కువ తింటావు అంటే ఎక్కువ ఏళ్ళు బతుకుతావు కాబట్టి తక్కువ తింటూ కూడా క్వాంటిటీ ఎక్కువనే తింటావు బేసికల్గా. సో మనం ఎప్పుడు వేరే వాళ్ళు మన గురించి ఏమనుకుంటున్నారు, బక్కగైనో లావైనో సన్నగైనో చెప్తే ఆ మాటలకు భయపడి మనం ఏదో నిండుకు కావాలని ట్రై చేస్తాం. ప్రకృతిలో హెల్త్ డెఫినేషన్ వేరే, ప్రపంచంలో హెల్త్ డెఫినేషన్ అంటే నున్నగా ఉండాలి, బుర్రగా ఉండాలి, ఇట్లేదు. అట్లేం లేదు. నువ్వు పొద్దుస్తమానం ఎండకు తిరిగినావు, వర్షానికి నాన్నావు, చల్లో ఉన్నావు అనుకో, ఆబ్వియస్గా నీ బాడీ అందరిలాగా ఎర్రగబుర్రగా ఉండదు, కానీ అంతర్గతంగా చాలా స్ట్రెంత్ ఉంటుంది దాన్ని. సో నోటిని వేయగలిగితే ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. చెప్తున్నా నేను కూడా అప్పుడప్పుడు పాటించలేకపోవచ్చు, అయినా సరే ఆప్షన్ అయితే ఉంది. ఇప్పుడు నువ్వు అనుకుంటే నెక్స్ట్ 3 నెలలు ఏది ఏమైనా నీ నోటికి నువ్వు తాళం వేయగలిగితే, ఆకలి అయినప్పుడు తింటున్నప్పుడు ఆకలి తీరిందనగానే ఆపి, ఎప్పుడు సమయం చూసుకోకు. ఇది అత్యంత ముఖ్య సూత్రం. నెవర్ లుక్ ఎట్ ద టైం. నీ బాడీకి టైంకి లింకే పెట్టక. అసలు అర్ధరాత్రి ఆకలి అయింది, ఈట్ వెల్. అసలు సమయం చూసుకోకు. నిద్ర రాలేదు, పోకు. ఇప్పుడు 1:30కి వెలుగు వచ్చింది, లేచి నువ్వు పని చేసుకో. కుక్క అదే చేస్తుంది. మనిషి టైంని అనుసరించడానికి ఏకైక కారణము ఉద్యోగమే. ఆ ఉద్యోగం 8 అవర్స్ కోసం వాడు మిగతా 16 గంటలు ఫిక్స్ చేస్తున్నాడు. ఒక్కసారి ఉద్యోగం తీసేసి చూడు. నేను అందుకే ఉద్యోగం చేస్తలేను. ఉద్యోగాలు చేసే వాళ్ళకి అగెనిస్ట్ కాదు, నాకైతే వద్దు. అంటే మీరు కూడా ఇన్సూరెన్స్ చేయించుకోలేదు, కానీ చేయించుకునే వాళ్ళకి అగెనిస్ట్ కాదు. అసలు ఎవరికి అగెనిస్ట్ కాదు, చేయించుకుంటే చేయించుకొని అంతే. ఇప్పుడు నువ్వు చచ్చిపోయినాక నీకైతే రావని తెలుసు కదా, అయిపోయి నువ్వు అనుభవించింది అది ఎంత గొప్పది. కానీ ఇప్పుడు ఉదాహరణకు చనిపోయిన తర్వాత 100 మంది రావాలని నువ్వు చూడనప్పుడు 100 మంది వస్తుంది, ఎవరు రాకపోతే అని. నువ్వు ఉన్నప్పుడు ఎంత సమగ్రంగా జీవితాన్ని అనుభవిస్తూ, ఇప్పుడు ఏమో ఇన్సూరెన్స్ ఏమో ఆఫ్టర్ లైఫ్ కుటుంబానికి ఉపయోగపడుతుందని. నువ్వు బతికున్నప్పుడు నిజంగా సెక్యూర్గా లైఫ్ని లీడ్ చేయొచ్చు, ఆహారపు అలవాట్లు మార్చుకుని. కానీ ఎంత అనుకున్నా మనుషులం కాబట్టి ఎంతో కొంత అటు ఇటు స్కిప్ అవ్వచ్చు, కానీ అంత మాత్రం చేత మన లైఫ్ని చేజార్చుకుంటున్నామని కాదు. ఎప్పుడు ఎరకలో ఉండాలి శరీరం పట్ల, ప్రతి కదలిక పట్ల. ఎక్కడన్నా పెయిన్ వచ్చిందో దానికి తగ్గ యోగా చేయాలి, ఒక రకంగా శరీర భంగిమను పెట్టుకోవాలి, నిద్రపోయే ఒక సెటప్ని లైఫ్ లాంగ్ ఫిక్స్ చేసుకోవాలి. అంటే దిండు పెట్టుకుంటే బాగుందా, పెట్టుకుంటే బాగుంది, ఏ దుప్పటి బాగుంది, ఎవ్రీథింగ్ కాంట్రిబ్యూట్స్ టు యువర్ హెల్త్. ఏ మూలకు పడుకుంటే బాగుంది, ఎలాంటి మ్యూజిక్ వింటే బాగుంది, ఎవ్రీథింగ్ కాంట్రిబ్యూట్స్ టు యువర్ లివింగ్ అండ్ హెల్త్. అది జస్ట్ నువ్వు ఆరోగ్యంగా ఉండాలని ట్రై చేసినంత మాత్రం ఆరోగ్యంగా ఏముండవు. ఇంకా ఏంటంటే ఆ ఆరోగ్యం గురించి చింత వదిలేస్తే ఆరోగ్యం ఎక్కువ దాంట్లో. అందుకని సో ద రియల్ ప్రాబ్లమ్ ఓవర్ థింకింగ్ అబౌట్ హెల్త్. ఊరికి చేతులు కడుక్కోవడం, లేకపోతే ఇది అంటారు కదా ఆబ్సెసివ్ డిజార్డర్స్, లేకపోతే హెల్త్ కాన్షియస్ పెరిగిన అతిగా కడగడము, తర్వాత ఆర్గానిక్ అని దాని వెంట పడడం. ఆర్గానిక్ వద్దంటలేదు, నువ్వు ఫస్ట్ పాయిజన్ చేస్తున్నావు నీ థాట్తో. ఎవరన్నా పెట్టగానే సంశయం, డౌట్ పడ్డము, వాడి కులం చూడడము, వాడి మతం చూడడం, ఇదంతా చెప్పుకోవడానికి బాగుంటుంది కానీ ఇట్ వోంట్ కాంట్రిబ్యూట్ టు యువర్ వెల్ బీయింగ్. ఇప్పుడు నేను అనుకో జస్ట్ ఎవరిని ఇస్తే ప్రసాదంగా తినేస్తాను. నాకు 2009 నుంచి ఇప్పటి వరకు అసలు అన్నం అరగని రోజు కానీ లేదు. రెండోది, నాకు ఎప్పుడు నిద్ర వస్తే ఇప్పుడు పడుకుంటా. ఐ నెవర్ లుక్ ఎట్ ద టైం. నేను ఇప్పుడు రాసుకుంటున్నా, నిద్ర వస్తే పడుకుంటే ఎవరు అంటారు రాత్రి ఎందుకు 1 గంటకు పడుకుని, నాకు తెలియదు. టైంని ఎవరు కన్సిడర్ చేస్తున్నాడు? టైంని అవసరార్థం కోసం, వ్యవహారం కోసం చూడడమే తప్ప అది నా జీవితానికి ముఖ్యమైన రోల్ ఏం ప్లే చేస్తుంది. ఇది నా లైఫ్, తెలియదు నా లైఫ్ ఎన్నేళ్ళు ఉంటాను. నేనైతే 150 ఉందాం అనుకుంటున్నాను. ఒకవేళ నాలాగా నేను ఏ హెల్త్ ప్రికాషన్ తీసుకోవట్లేదు. నాకు భయం లేదు లైఫ్ పట్ల, అంతే. అది మొట్టమొదటి సూత్రం ఇది. ఐ హ్యావ్ నో ఫియర్స్ అబౌట్ హెల్త్ పట్ల కానీ ఏమీ లేదు. ఏదైనా వచ్చిందనుకో ప్రాబ్లం, నేను దాన్ని సూటిగా అడ్రస్ చేస్తాను, దాన్ని అర్థం చేసుకుంటాను, అది ఎందుకు వచ్చిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఎక్కడ ఫియర్ ఉండదు. సో ఇప్పుడు ఎంక్వైరీ చేయడం. ఇప్పుడు ఆ సార్ అన్నట్టే సార్, ఇప్పుడు నిజంగానే బీపీ వచ్చింది, షుగర్ వచ్చింది. ఇప్పుడు నా కేసులో నాకు బీపీ ఉంది, నేను టాబ్లెట్స్ అన్ని ఆహారంలో పోతాయి. చిన్న క్లారిటీ ఆఫ్ థాట్ కావాలి, చిన్న కన్విక్షన్ కావాలి. సరే భయం ఉంటుంది, వేసుకోకపోతే ఏమైపోతుంది. నువ్వు అనుకుంటే ఒక 3 నెలలు నీ ట్యాబ్లెట్లు లైఫ్లోకి వెళ్ళి తీసేయచ్చు.
ఎప్పుడన్నా ఒక ఎక్స్క్లూజివ్ కేసు వస్తుంది, కాలు తిరిగింది, యాంటీబయాటిక్ అవసరం, ఆ టైంలో మనం పోరాడొద్దు. హఠాత్తుగా ఏదో గుద్దుకుంది, చాలా పెద్ద గాయమైంది, ఆ టైంలో నీకు అంటే జనరల్గా వచ్చే అన్ని ఇష్యూస్కి నీకు మెడిసిన్ అక్కర్లే. ఏదో అనుకోకుండా యాక్సిడెంటల్గా ఏదైనా కొంచెం నీ స్థాయికి మించిన గాయం అయిందనుకో, యూ షుడ్ విజిట్ ఎ డాక్టర్. అంటే గుడ్డిగా నో మెడిసిన్ అని అనకూడదు. ఇప్పుడు నేను చెప్పులు వేసుకొని అనకూడదు. చెప్పులు వేసుకోకు, కానీ ముళ్ళు ఉన్నప్పుడు చెప్పులు వేసుకో. సో బాడీ ఎట్లా ఇబ్బంది పెడతావు? సో నువ్వు చెప్పులు వేసుకోకపోవడం అన్నది అది స్టైల్ స్టేట్మెంట్ కాకూడదు. కాళ్ళతో నడిస్తే బాగుంది, రోడ్డు బాగున్న చోట, మంచి పొదలు ఉన్న చోట, పూలు ఉన్న చోట, మంచి మట్టి ఉన్న చోట నడువు. కానీ ఎదురుగా బురద ఉంది, లేకపోతే ముళ్ళ పొదలు ఉంది, అక్కడ బ్యాగులో చెప్పులు పెట్టుకొని హాయిగా. సో ఏ కట్టర్తా వద్దు, కొంచెం ఎక్కడో మధ్య మార్గంలో జీవితం సర్వైవ్ అవుతుందని నా ఫీల్. అంటే ఎక్స్ట్రీమ్ కండిషన్స్, ఎక్స్ట్రీమ్ అండర్స్టాండింగు, లేకపోతే ఒక విపరీత భావజాలం, ఏదో ఒక విషయం గురించి అతిగా పట్టుకోవడం, ఇదంతా జీవితాన్ని నాశనం చేస్తుంది. కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉండాలి. సో అందుకని ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు చెప్తే చెప్పుకొని, నా దగ్గర కూడా చాలామంది వస్తారు, అడుగుతారు, నేను ఊరికి నేను ఆలోచిస్తాను సార్, మా పేరెంట్స్ అడిగి చెప్తాను, ఏదో చెప్పి పంపిస్తాను అంతే. అండ్ ఐ డోంట్ డిస్కస్ విత్ దెమ్. అట్లా అంటే ప్రతిదీ మనం అందరికీ చెప్పక్కర్లేదు. ఎవరికైతే వినే స్థాయి ఉందో వాళ్ళతో మాట్లాడుకుందాం, మిగతా అందరినీ అర్థం చేసుకుని వదిలేయాల్సింది. అతను ఉద్యోగ ధర్మంలో పాపం అతను బతకాలి కాబట్టి అతను ఏదో చేస్తున్నాడు. ఇప్పుడు భవిష్యత్తులో ఇన్సూరెన్స్ చేయించుకుంటే చేస్తానేమో, బట్ దాని పట్ల నాకే వైఖరి లేదు అంతే. ఇప్పుడు ఎవరైనా అడిగితే ఒకేసారి చేయొద్దు అంటే అనవసరంగా అదొక సిద్ధాంతంగా అవసరం లేదు, అట్లా మొండి వైఖరి ఏం లేదు. చేస్తే చెయ్యి, చేయకపోతే చేయకు, అంతేగాని దాని గురించి పెద్ద చర్చోపచర్చలు, ఆలోచనలు అట్లా. ఏదేమైనా శరీరం పట్ల, శరీరం యొక్క ధర్మాల్లో మనసు జోక్యం చేసుకోకపోతే శరీరం బాగుంటుంది ఒకటి. ఎక్కువ తినకపోతే శరీరం బాగుంటుంది. తర్వాత తెల్ల పదార్థాలు వదిలేస్తే శరీరం బాగుంటుంది. తెల్ల పదార్థాలు ఏంటి? చక్కెర, పాలు, ఎనీథింగ్ వైట్, మైదా పిండి, ఎనీథింగ్ వైట్. ఇది నేను కన్విక్షన్గా నాకు అనిపిస్తున్నది. తెల్లది ఒక్కదొద్దు, ఎనీథింగ్ వైట్ డోంట్ టేక్. అట్లా ఒక ఆయన స్వామి దేవతీర్థ్ అని ఎవరో ఒక అతను ఉన్నారు. ఆయన ఇప్పుడు రామ్దేవ్ బాబా వీళ్ళంతా ఇప్పుడు అమెరికా వెళ్ళారు, కానీ వైట్ సాల్ట్ లాంగ్ బ్యాకే అతను విదేశాల్లో అద్భుతాలు చేశాడు. ఆయన అసలు జీసస్ క్రైస్ట్ లాగా ఉంటాడు. వీళ్ళైతే ఫోటో చూపిస్తాను మీకు. సో అతను దాదాపు 105-106 సంవత్సరాలు బతికాడు సంపూర్ణ ఆరోగ్యంలో. సో అతను ఆ లాస్ట్ స్టేజ్లో కొన్ని మాటలు చెప్పాడు అనమాట. అంటే ఈ జీవితం అంతా చిలికితే కొన్ని విషయాలు తెలిసినాయి, అవి మీరు చేయండి చాలు, మాలాగా టైం వేస్ట్ చేసుకోవద్దు అన్నాడు ఆయన. అందులో ఆయన చెప్పిన ఒకటి ఏంది, ఎప్పుడన్నా సమయం దొరికితే పగలు రాత్రి లేకుండా ఈ చేయి అరచేయి ఉంది అంత గ్యాప్లో ఊరికే 6 సార్లు రైట్ 6 సార్లు లెఫ్ట్ తిప్పుకోండి, ఎందుకని అడగొద్దు, మీరు నిత్య యవ్వనంగా ఉంటారన్నాడు. ఇందులో నాకే కష్టం కనబడలే, అందుకే ఎప్పుడు గుర్తొచ్చినా ఊరికెట్టు తిప్పుతా నేను. ఇది చేయబట్టి నాకు ఒక 6 ఏళ్ళు అయింది. ఏం మార్పు ఉందో నాకు తెలియదు, పెద్ద ఆయన చెప్పాడు. రెండోది చేయమని చెప్తున్నాడు. ఇందులో గుడ్డినమ్మకం ఏమేం లేదు, ఇట్లా లూజ్గా పెట్టి 2, 3, 4, 5, 6, 1. ఇప్పుడు ఎవరిని అడిగితే నాకు తెలియదు ఇదేందో, నష్టం లేదు, చేస్తున్నాను. తర్వాత ఇంకొకటి బోర్లా పడుకొని నీ కాళ్ళతో పిర్ల మీద కొట్టుకో అన్నాడు ఎవ్రీడే. అడపదడప చేస్తే చూపిస్తా నేను. ఇది అందరు చేయాలి, ఇది సింపుల్. వాళ్ళంతా గొప్ప గొప్ప టెక్నిక్స్ చెప్పారు, మనం చేస్తలేము, ఓన్లీ వీఆర్ డిస్కసింగ్. అంటే ఇట్లా పడుకొని ఇట్లా లేస్తావు కదా, ఇలా పడుకునే ముందైనా సరే అయిపోయిందా, కుటుంబాన్ని ఇట్లా గట్టిగా ఇదొకటి. ఆ తర్వాత ఎల్లెలక పడుకొని సైకిల్ దొక్కమన్నాడు. చిన్నపిల్లవాళ్ళలాగా సైకిల్ దొక్కినా పెట్టేప్పుడన్నా అంటే ఇట్లా పడుకొని నీ ఇష్టం, నీకు ఎంత సాధ్యమైతే అంత. నేను పంచలేకపోతే చాలా బాగా చేస్తా, అయినా చేయొచ్చు. అంటే ఇట్లా హాయిగా అంటే మొత్తం చేయొచ్చు అట్లా. ఇది చేయమన్నాడు. ఆ తర్వాత చేతుల్ని కూడా ఇట్లా 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 ఊరికి ఖాళీ ఉన్నప్పుడు సినిమా చూస్తున్నావు, ఎక్సర్సైజ్ కాదు ఇది, ఊరికే నీ లిమ్స్ని అన్ని దిక్కు కదిలించు. ఇట్లను 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 ఇట్లాను ఇట్లాను ఎంజాయ్ చేయ ప్రాసెస్ని. తర్వాత ఇట్లా కూర్చొని ఇట్లా తిప్పు ఇట్లా తిప్పు. ఇది రోజు 1-2 నిమిషాలు అయిపోతుంది. దాని బెనిఫిట్ ఖచ్చితంగా ఉంటుంది మీకు అన్నాడు ఆయన.
ఇప్పుడు అదే అవుతుంది సార్. ఎక్సర్సైజ్ అని టైం పెట్టుకుంటే ఆ టైం చేయలేకపోతున్నాం. కాదు అసలు అట్లా ఎక్సర్సైజ్ చేయనే వద్దు అసలు. ఇప్పుడు నేను ఎప్పుడు పడితే అప్పుడే చేస్తాను, ఏదన్నా ఎక్కడ పడితే అక్కడనే చేస్తాను. ఒక్కోసారి బండి రోడ్డు మీద ఆపి కూడా చిన్న చెట్టు కొమ్మ దొరుకుతుంది దానికి ఇట్లా నేనేదో నా బాడీ కోసం చేస్తుంటే అట్లా మీకు చెప్పుకుంటే నేను చేసేసిన కొంత తర్వాత హాయిగా. అంటే ఎప్పుడు అంటే రకరకాలుగా బాడీని ఆడుకో, నీ ఇష్టం. అంటే ఎట్లా చేస్తావు, ఫ్లెక్సిబిలిటీ యోగా కానీ పేరు కాదు. లెఫ్ట్ సైడ్ ఏం చేస్తావో రైట్ సైడ్ అది చెయ్యి. అట్లా కూర్చుంటావు, లెఫ్ట్ సైడ్ ఏం చేస్తావు రైట్ సైడ్ అది చెయ్యి. ఎవరికి ఇట్లా ఆడుకో, ఇట్లా జస్ట్ కదలకుండా ఒక 5 నిమిషాలు. లెఫ్ట్ సైడ్ ఏం చేస్తావు రైట్ సైడ్ అది చెయ్యి. బ్రీత్ నార్మల్ గుంచు. లెఫ్ట్ సైడ్ ఏం చేస్తావు రైట్ సైడ్ అది చెయ్యి. బ్రీత్ నార్మల్ గుంచు. కొన్నిసార్లు ముడుచుకో, కొన్నిసార్లు ఓపెన్గా. ఎక్కువ ముడుచుకోక, ఎక్కువ ఓపెన్గా. సేమ్ బ్రీతింగ్ టెక్నిక్. ఇప్పుడు ఇది ముడుచుకుంటున్నా, నెక్స్ట్ ఓపెన్ చేయి. నెక్స్ట్ ముడుచుకుంటున్నా, నెక్స్ట్ ఓపెన్ చేయి. సంథింగ్ డూ సంథింగ్, ఓపెన్ అండ్ క్లోజ్. అట్లా ఇదంతా ఇది పుస్తకాలు ఇదే ఉంటుంది లాస్ట్కు. అన్నిట్లో ఇదే ఉన్నది. దానికి ఆ టైం పెట్టే వరకు మార్నింగ్ చేయాలి, ఈవినింగ్ చేయాలి. మార్నింగ్ ఒక 1/2 అవర్, ఈవినింగ్ 1/2 అవర్. ఆ టైం ఫాలో అవ్వడానికి ఎప్పుడన్నా ఖాళీ సమయం ఉంటే అనుష్ఠానం చేయాలి అందరూ. అనుష్ఠానం అంటే ఇట్లా సినిమా చూస్తున్నావు కదా, సినిమా ఒక 1.5 అవర్ ఉంటుంది. బాడీని సెట్ చేయి, లేచి కూర్చో ఇట్లా. ఇంక 1.5 అవర్ కదిలేదు దాన్ని. ఏమన్నా జరగని, తిమ్మిరెక్కని, చెమట రాని, పిర్ర దురద పెట్టని, కన్ను ఏనని, మెడ గుంజని, అట్లే పెట్టు. సినిమా చూడు. మళ్ళా చిన్న చిన్న కదలికలే ఉంటే వాడుకో అంతే. వెరీ స్లోగా 1.5 ఇయర్ గడవాలి, 1.5 అవర్. నెక్స్ట్ సినిమా చూసినప్పుడు భంగిమ మార్చు. ఇంకా కదలకు, ఏమైనా సరే కదలకు. అయినా సరే కదలనిపిస్తే కదలు, నవ్వుకో. ఇదంతా శరీరాన్ని మనం మన ఆధీనంలో ఉంచుకునే ప్రక్రియ. ఇంకా రాను రాను నీకు ఎంత క్వాలిటీ ఆఫ్ భంగిమలు దొరుకుతాయి అంటే నువ్వు ఏదో ఒక భంగిమ పెట్టి అట్లా కదలకుండా కూర్చోవచ్చు. నీకు అన్ని భంగిమల్లోనూ నీ శరీరంలో ఒక బ్యాలెన్స్ దొరుకుతుంది. ఇట్లా కూర్చొని హాయిగా ఈ టాకా ఇప్పుడు ఇట్లే కూర్చొని మాట్లాడచ్చు. మాట్లాడదాం, చెప్పడం. సో ఇదంతా ఆటగా చూస్తే బాగుంది. సీరియస్గా చేసినాం అనుకో డ్యామేజ్ అవుతుంది. ఎక్కువ చేయదు, తక్కువ చేయదు. రోజంత పుష్ చేస్తే బాగుంది. ఇంకా అంతే సార్. అంటే చిన్నపిల్లలు ఆడుకుంటారు చూడు, అట్లా ఆటని మన జీవితంలోకి ఆహ్వానించాలి. ఇది ఎవ్వరున్నా లేకున్నా చేయవలసిందంట. నేనైతే 100 మంది ఉన్నా, ఒక్కరున్నా నేను ఇదంతా చేస్తా. అప్పుడప్పుడు ఎవ్రీడే ఐ టచ్. అట్లీస్ట్ 30 సెకండ్స్ ఉన్నా యోగా చేస్తాను నేను. ఏదో భంగిమలు కాసేపు కూర్చుంటా, ఎవరికి చెప్పండి నేను ఏం చేస్తున్నాను. అట్లా బ్యాలెన్స్ కోసం ట్రై చేస్తా. నువ్వు హాయిగా కూర్చోవచ్చు చాలాసేపు, స్ట్రెస్ లేకుండా. మళ్ళీ ఈ ఒక్క వీడియోని స్లో ఫార్వర్డ్ లో మాకు చాలా మందికి యూజ్ అవుతుంది. అచ్చా, ఓకే. మేము స్లో ఫార్వర్డ్ చేసుకొని చూసుకోవచ్చు. ఎందుకంటే తొందరగా రాకపోయినా కానీ ఎలా చేస్తున్నారు అనేది కొంతమంది అయినా ప్రాక్టీస్ చేస్తారు. దాంట్లో నేను ఒక్కని. ఇంకా చివరికి ముగించే ముందు ఏం చేద్దామంటే, అంటే మనం డిస్కస్ చేసిన టాపిక్ ఇన్సూరెన్స్. ఇది రియల్ ఇన్సూరెన్స్. ఓకే, ఇక్కడ ఉంది ఇన్సూరెన్స్. అసలు రోజు ఒక 5 భంగిమలు చేస్తే బాడీ, నువ్వు స్కానింగ్ సిస్టమ్ అంటే నేను పెట్టుకున్నది. ఇది దాదాపు 12-13 సంవత్సరాలుగా ఎక్కడున్నా చేస్తా 5 భంగిమలు. నాకు తెలుస్తుంది, ఓహో నిన్న ఈ పదార్థం తింటే ఇక్కడ వంగుతలేదు. ఎవరు చెప్పలేను, ఇది పూర్తి పర్సనల్. నేను ఎవరికి చెప్పను, చేయమని కూడా చెప్పాను. నాకు ఆసక్తి లేదు, జనరేషన్ ఉంటే చేసుకుంటారు, లేకపోతే లేదు. 1 నిలబడి చేతులు బాగా చాచి అక్కడి నుంచి నీ మోకాళ్ళ తల ఆనేస్తావు కదా, ఎంతవరకు వస్తుందో చెక్ చేసుకో. చూసుకో, ఒకసారి ఆగి చూసుకో. ఈ చేతులు ఇట్లా పెట్టినావు, ఎంతవరకు పోతుంది నువ్వే స్కాన్ చేసుకో. ఇది అయిపోయింది కదా,
నెక్స్ట్ రేపు మళ్ళీ సేమ్ చేస్తాం. కొంచెం పుష్ చేయి, చేసుకో. ఎగ్జాంపుల్, నీకు 90వ సంవత్సరం కూడా ఆ రోజు ఉంచగలుగుతున్నావు. బికాజ్ యు ఆర్ డూయింగ్ ఎవ్రీడే. నువ్వు హఠాత్తు వంగాలంటే వంగదు. కానీ నేను రాసిన జ్ఞానోదయ కథలో 90వ సంవత్సరం ఉన్నప్పుడు ఎవరైనా కానీ ఇప్పుడు ఇన్సూరెన్స్ అంటే భయపడరు. ఇంకా నేను చెప్పేది అదే వాడింది కండిషన్ లో పెట్టుకోవడానికి నిరంతరం ఎక్కువ వాడితే చెడిపోతుంది, అస్సలు వాడకుండా చెడిపోతుంది. రోజు అంత కొంచెం కొంచెం వాడుకోవాలి. ఓకే సార్. ఖచ్చితంగా నొప్పులు వస్తాయి, ఖచ్చితంగా ఏదో రోగం వస్తుంది, పెదవి పగులుతుంది, హఠాత్తుగా తల వస్తుంది, కామన్. వాటికి బెంబేలెత్తిపోతే ఎట్లా? వాటిని ఉందగా వచ్చి బాడీ అంటేనే డిసీజ్. ఎవరో చెప్పారు కదా, శరీరం అంటేనే రోగం అని. శరీరమే రోగం. దాన్ని నిరోగంగా మార్చడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు నేను ఒక జ్ఞానోదయ కథ రాసిన. ఆ కథలో ఏంటంటే ఒక వ్యక్తికి 100 సంవత్సరాలు. అతను ఒక వీడియో వైరల్ అవుతుంది. అతను అట్లా కూర్చుని ఈ తలను దీనికి ఆనిస్తాడు ఎఫెక్టివ్గా, బ్యూటిఫుల్గా ఇట్లా పట్టుకొని. 100 ఏళ్ల ముసలోడు అని చెప్పి యూట్యూబ్ ఛానల్స్ అందరూ వచ్చారు. వచ్చిన తర్వాత అతను కూర్చోడు. ఏమిటి ఇట్లా వచ్చారంటే, మీ యోగా వీడియో చూసాము, మీరు ఎంత ఎఫర్ట్లెస్గా ఈ తలని ఎట్లా ఆనిచ్చారు మోకాళ్ళకి, ఎలా సాధ్యమైంది అంటే, నా 16వ ఏట నుంచి రోజు ఆనిస్తున్నాను అన్నాడు. అంతే జవాబు. ఇప్పుడు నేను అదే చేసి ఇదొక భంగిమ అయిపోయింది, నిలబడి చేసేది. తర్వాత ఉల్టా పల్టా నిలబడ్డం ఒకసారి, లేకపోతే అదేంది బెట్ట కొండాసనం, కాసేపు ఉండడం, చెక్ చేసుకో నీ నడుము ఎట్లా ఉంది, కుయ్యి అంటుందా, కై అంటుందా, టూ అంటుందా, పుయ్యి అంటుందా, చూసుకో, స్కాన్ చేయి. మళ్ళీ రేపు కూడా చేయి, ఎల్లుండి కూడా చేయి, ఆవులుండి చేయి, రోజు చేయి. ఇంకా ఎంత టైం పడుతుంది? మొత్తం కలిపి 5 భంగిమలకు నిమిషం కూడా పట్టదు. చాలా సింపుల్. ఆ తర్వాత ట్రై చేయి, ఎంత వస్తుంది చూసుకో, స్కాన్. ఇక రాగానే కుయ్యికాయ అంటుంది, సరే ఇక్కడ ఆపుదాం. వారం రోజుల తర్వాత కొంచెం దగ్గరికి రావస్తుంది. 1 year తర్వాత ఇక్కడికి వస్తుంది, 2 years తర్వాత వస్తుంది. ఆ తర్వాత ఎవరు పట్టుకోకుండా ఇట్ జస్ట్ సిట్స్ దేర్ లైక్ దిస్. ఇది ఉత్తగానే ఎట్లా వస్తుంది చెప్పు? ఇప్పుడు ఇది వచ్చిన తర్వాత రోజు ఒకసారి నీ కీప్ బాడీ ఇన్ కండిషన్. ఇలా ఉండగా ఒకరోజు పడదు. అప్పుడు అర్థమైంది, అంతకు 2 రోజుల ముందు ఏదో బాడీలో ఒక చేంజ్ వచ్చిందని అర్థం. దాన్ని గుర్తించి ఆహారాన్ని మార్చు, లేకపోతే ఎండు తినకు, మళ్ళీ కూర్చుంటుంది, మళ్ళీ స్టార్ట్ చేయి. ఇప్పుడు నేను ఈ చిన్నది పాటిస్తాను ఎవ్రీడే, ఎవరికి చెప్పాను. ఇప్పుడు మాకు చెప్పారు కాబట్టి అంటే వీడియోలో చాలాసార్లు చెప్పినా అయినా సరే చేస్తున్నారు లేదని అడగను నేను. అది ప్యూర్లీ పర్సనల్. నా టాక్స్లో వజ్రాసనంలో కూర్చొని అన్నీ చేస్తాను నేను. అసలు అంటే ఏ రూల్స్ లేవు, చేయాలనిపిస్తే చేయడమే. రోజు ఇట్లా కూర్చోవడం వల్ల మెల్లిగా అలవాటు అవుతుంది. 100%. అట్లా చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు మంచి యోగులు. అంటే శరీరం పూర్తి ఆరోగ్యంగా ఉండి ప్రాణం వదిలేసే స్థితి కూడా అట్లా శరీరంతో పని అయిపోయింది అంతే. ఒక పండులాగా అది రాలిపోయింది అంతే. అట్లా ఆయన ఎవరు ఎక్కడ ఫుడ్కి అంటే ఓవర్ ఈటింగ్ ఏదైతే ఉందో తినే ఆహారం మితంగా లేకుండా అమితంగా అంతే. దానికి దేనికి కూడా అది కాదు, అది వేరు. ఆయన వాయిస్ పడాలంటున్నా. సరే, ఏదేమైనా సార్ నాకు అర్థమైంది, డోంట్ ఈట్ టూ మచ్. నువ్వు తింటున్నావు, జనాలందరూ అందరు తింటున్నట్టు అనుకుంటున్నావు, క్వాంటిటీ తక్కువ తీసుకో, హెల్తీ ఫుడ్ తీసుకో. ఏమంటారు మనం ఈరోజు పొద్దున సలాడ్ ఏంటది, తర్వాత నేను 2 రకాల శరీరాలు చూసిన. ఒక 2 రకాల శరీరాలు చూసిన. ఒక సర్టెన్ ఏజ్ తర్వాత ఒక శరీరం ఉబ్బుతుంది, ఇంకో సర్టెన్ ఏజ్ తర్వాత శరీరం ఎండుతుంది. మనది ఎండే శరీరంగా మార్చుకోవాలి. అంటే మెల్లగా కండ కరిగిపోయి బొక్కలకి చర్మం అతకాలి సచ్చే కొద్దీ. అప్పుడు వెయిట్ ఉండదు బాడీ మీద. నువ్వు రాను ఊబకాయమైనావు అనుకో, అప్పుడు లేవాలన్నా కూసాలన్నా ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు మెల్లగా బాడీని ఎండబెట్టాలన్నట్టు. ఇప్పుడు నేను ఒకవేళ నాకు 60-65 వచ్చాను అనుకో, సన్నగా మారిపోతుంది. జనాలు ఎందుకు ఇట్లయినో బక్కగైన వాళ్ళు ఆవిని ఏది పట్టించుకునేది లేదు. మనకు తెలుస్తుంది మనం ఎట్లా. బాడీ అంటేనే మారుతుంది బై, అంతే మారుతుంది. మన కళ్ళ ముందు సూపర్ స్టార్ కృష్ణ భయ, రాజేష్ ఖన్నా భయ బేరుంగ్లు అరిగిపోయింది, ఇట్లా ఊగిరు, ఇట్లా ఊగిరు, చచ్చిపోయారు.
అంటే ఇప్పుడు వచ్చింది కాబట్టి అడుగుతున్నారు. ఇప్పుడు సూపర్ స్టార్ కృష్ణ ఉన్నారు కదా, అంటే ఎక్కువ ఏసీ లాంటిది వాళ్ళకి అలవాటు అయ్యి ఆ విధంగా తొందరగా వాళ్ళ రకరకాల వచ్చిపోయారు. వాళ్ళు మంచి హీరోగా ఉన్నప్పుడు డే ఇన్ డే అవుట్ షూటింగ్స్ చేసి అంటే ఆ సక్సెస్ వస్తుంది, డబ్బు వస్తుంది, పేరు వస్తుంది, ఇంకా మనం బాగా వర్క్ చేయాలని ఎక్కువ పెయిన్ కిల్లర్స్, టాబ్లెట్స్ అట్లా వాడారు. అది ఒక్కసారి శరీరం మామూలు శరీరము ఏమవుతుంది ఆఫ్టర్ 60 or 60 సడన్గా వీక్ అయిపోతుంది. ఇది ఒక అబ్జర్వేషన్, ఇంకా నాకు 60 రాదు కాబట్టి నాకు తెలియదు. రెండవది, ఎవరైతే యోగాని అర్థం చేసుకుని శరీరాన్ని కదిలిస్తూ ఉన్నాడో వాడు చూడ్డానికి గొప్ప ఆరోగ్యవంతంలా కనబడకపోవచ్చు, కానీ అంతర్గత ఆరోగ్యం బాగుంటుంది దానికి. అంటే లివర్ బాగుంటుంది, మూత్రపిండాల వ్యవస్థ బాగుంటుంది. తర్వాత చివరి ముగించే ముందు ఖచ్చితంగా మర్చిపోకుండా నేను చేస్తా మీరు చేయండి, బూడిద గుమ్మడికాయ జ్యూస్ మర్చిపోకుండా తాగాలి, మూత్రపిండాలకు మంచిది. రోజు కాకుండా ఎప్పుడన్నా మంచి ఫ్రెష్గా దొరికిందా నువ్వే కాదు అందరికి చేసి పెట్టు. లేదా కాయ వేస్ట్ అయిపోతుంది, రేపు కాయ వేస్ట్ అయితే లైఫ్ అయిపోతుంది, కాయ వేస్ట్ అయితే ఏమవుతుంది, దాన్ని ముక్కలు చేసి చెట్లకి వేస్తే అదే 20 పెట్టుకొని ఏం కాదు తినొచ్చు. ఎంతో అంత బెనిఫిట్ ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ తాగుతాం, అంతే ఎప్పుడన్నా తాగు, ఎంతో అంత శరీరానికి ఎర్లీ మార్నింగ్ లేదు ఏం లేదు. అదొక అట్లీస్ట్ తాగు. ఎర్లీ మార్నింగ్ 100% ఉంటుంది, మధ్యాహ్నం 20% ఉంది కదా ఎఫెక్ట్. ఇదొకటి. రెండోది, గోధుమ గడ్డి జ్యూస్ తాగితే హిమోగ్లోబిన్ మంచిది, ఇదొకటి. తర్వాత సున్నపు నీళ్లు తాగితే ఎముకలకు మంచిది. సున్నపు నీళ్ళు అంటే కొంచెం ఆకులు కలుపుకుంటారు, అదేమో కొంచెం మ్యానుఫ్యాక్చర్ చేసిన సున్నం, అట్లా కాకుండా సున్నపు రాయ దొరుకుతుంది. మన పూర్వం ఇండ్లలో ఇంట్లో సున్నపు కుండలు ఉండేవి, అట్లా చిన్న చిన్న మిశ్రమం తయారు చేసుకొని ఒక 4-5 days వాటర్ పోసి పెడితే తేటగా తేరుతుంది. దాన్ని ఒక సీసాలో పోసి పెట్టి కాస్త ఫోటోసింథసిస్ అంటారు దాన్ని, ఇట్లా ఎండకు కొంచెం పెడితే ఒక 1 hour దట్ బికమ్స్ మెడిసిన్. అది 50 ఏళ్ళైనా చెడిపోదు. దాన్ని చిన్న ఒక 1/2 spoon 1 spoon నీళ్ళ కలుపుకొని తాగేస్తే డైరెక్ట్ కాంట్రిబ్యూట్స్ టు యువర్ బోన్ సిస్టమ్ అనమాట. ఇదొకటి. దాని తర్వాత నీ జీర్ణక్రియ బాగుండటానికి ఇప్పుడు చెప్పిన దాంట్లో ఇదొకటి ఖచ్చితంగా సరదాగా చేసుకోవాలి. ఎప్పుడన్నా పొట్ట ఖాళీ ఉన్నప్పుడు ఇది పిడికిలు బిగించి ఇట్లా ఒత్తి మొత్తం బాడీని న్యూట్రల్ చేసి తల కింది కానియాలి మొత్తం బాడీని. సో తర్వాత లోపల ఇట్లా ప్రెస్ చేయాలి, ఇట్లా చిన్న చిన్నవి చేసుకోవాలి. తర్వాత ఎప్పుడన్నా ఖాళీగా ఉన్నప్పుడు నీ కాళ్ళను నువ్వే ఇట్లా పట్టుకోవాలి. అంటే నీ బాడీకి నువ్వే కొంచెం చిన్న చిన్న మసాజ్ చేయాలి. నైట్ నిద్ర రాలేదు, రెస్ట్లెస్ ఉంది, నీ పిక్కలు నువ్వే మసాజ్ చేసుకోవాలి. ఎవరి మీద ఆధారపడొద్దు అంటే నువ్వే నీ మసాజర్, నువ్వే వాకింగ్ మసాజ్ సిస్టమ్ అన్నట్టు బేసికలీ. హాయిగా ఆ తర్వాత టీవీ చూస్తున్నావు మంచిగా ఒక 10 నిమిషాలు టైం పెట్టుకొని హాయిగా వారంలో ఒక్కసారి చేస్తే దాని ఫలితం ఉంటుంది. తర్వాత ఈ 2 దిక్కులు ఇట్లా ప్రెస్ చేసుకోవడం, ఈ ఫ్రంట్ బ్యాక్ ప్రెస్ చేసుకోవడం, తర్వాత నీవే నీ చేయితో మెడను ఒత్తుకోవడం, ఆ తర్వాత నీ 2 చేతులు ఇట్లా పెట్టి, ఇది ఎవరికి చెప్పేది కాదు, ఇట్లా అనుకోవడం, ఇట్లా అనుకోవడం, ఇట్లా అనుకోవడం, ఇట్లా అనుకోవడం, ఇట్లా అనుకోవడం, ఇట్లా అనుకోవడం, తర్వాత ఇట్లా అనడం, ఇట్లా అనడం, తర్వాత ఇట్లా అనడం, తర్వాత ఇట్లా పెట్టి ఇట్లా ఉంచడం, ఇట్లా పెట్టి ఇట్లా ఉంచడం. ఇవన్నీ నువ్వు ఆడుతూ చేసుకోవాల్సిన, వంట చేసే ఆ గ్యాప్లో ఇవన్నీ చేసేసుకోవాలి. ఇప్పుడు తెలియదు కూడా తెలియదు నువ్వు యోగా చేస్తున్నాడు. వాడికి 60 ఏళ్ళు పోయినా వాడి శరీరం ఇంటాక్ట్ ఉంటుంది. ఎందుకంటే జీవకణాలు మరణించే సంఖ్య తగ్గుతుంది. రిజువినేషన్ అనేది ఎగ్జాంపుల్ చిన్న లాస్ట్ అనాలజీ చెప్తా. ఒక పుట్టిన పిల్లవాడు ఉన్నాడు, వాడికి రోజు 100 కణాలు పుడతాయి, 100 కణాలు మరణిస్తాయి. వాడికి 15 ఏళ్ళు వచ్చినాయి, రోజుకు 100 కణాలు మరణించినాయి, 80 కణాలే పుట్టినాయి. వాడికి 40 ఏళ్ళు వచ్చినాయి, రోజుకు 100 కణాలు మరణించినాయి, 30 పుట్టినాయి. వాడికి 70 ఏళ్ళు వచ్చినాయి, 100 కణాలు మరణించినాయి, 5 పుట్టినాయి. డెత్ బెడ్ ఉన్నాడు, ఆ రోజు 100 మరణించినాయి, 1 పుట్టలేదు, చచ్చిపోయాడు. యోగా వల్ల 100 కణాలు మరణిస్తాయి, కానీ ఎక్కువ కాలము ఎక్కువ జనరేట్ అవుతాయి అన్నట్టు. బికాజ్ నీ బాడీలో ఉన్న ప్రతి అణువును నువ్వు స్పృశిస్తున్నావు శ్వాస ద్వారా, నీ యొక్క రక్త స్పందన ద్వారా, ఎవ్రీథింగ్ నువ్వు రెజ్యునేట్ చేస్తున్నావు. ఇప్పుడు చిన్న బసరిక ఉంటుంది, వెరీ ఎఫెక్టివ్. ఇది ఏదో ఆశ్రమంలోకి వెళ్ళి నేను జాయిన్ కావని చెప్తలేదు, నీ కామన్ సెన్స్తో చూడు. అసలు ప్రకృతిలో అన్ని ప్రాణులు ఇప్పుడు కుక్క ఇట్లా అంటుంది, అది అంటుంది. అది ఎందుకంటది? నువ్వు ఎప్పుడు నీ ముఖాన్ని అన్నిటినీ కదిలియాలి, న్యాచురల్ మూమెంట్స్లోకి రావాలి. అది ఇట్లా 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 రకరకాలుగా నువ్వు ఆడుకోగలగాలి బాడీతోటి. నేనేమంటా, అసలు యోగా అన్నది నీ ఫ్లెక్సిబిలిటీని ఎంజాయ్ చేయడానికి ఉందంతే. ఎక్కువ కాలం ఫ్లెక్సిబిలిటీని ఎంజాయ్ చేయి. ఇప్పుడు
ఒంటికాల మీద నిలబడగలిగితే నీకు బీపీ లేనట్టు. ఇది ఒక అబ్జర్వేషన్. చెక్ చేసుకో. ఇప్పుడు నువ్వు చెయ్యి. ఒంటి కాలం నిలబెడితే ఊరికి ఆట ఆడుకున్నావు 30 seconds, ఫోన్ పగిలిపోతుంది. ఈ కాలం చూసి ఈ కాదు దీనికి ఆనదా, ప్యాంట్ ఖరాబ్ అవుతుంది అనుకుంటుంది. నాకు అర్థమైంది. అంటే దీనికి ఆని పోయి ఆనదా ఏమో నాకు తెలియదు. అచ్చా చూసినా బాడీ మీద షేక్ అవుతుంది. షేక్ అవుతుంది ఖచ్చితంగా. షేక్ అవ్వకుండా స్థిరంగా ఇప్పుడు నా బిడ్డది ఇట్లా నిలబడుతుంది కట్టెలాగా. ఇట్లా అంటే కొంచెం ఎట్లయినా అంటే జస్ట్ ఇట్లా పెట్టి ఇట్లా సింపుల్ అంటే నువ్వు మామూలు 2 కాళ్ళు నిలబడితే ఎట్లుందో అట్లే ఉంది. అలా కాలు పెట్టుకోలేము. లైట్గా షేక్ అవుతుంది అంతే. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇప్పుడు జస్ట్ కళ్ళు మూస్తే ఒక్క సెకండ్ ఉండలేదు బాడీ ఊగుతుంది. ఎందుకంటే మన మైండ్కి తెలియదు, బ్యాలెన్స్ మిస్ అయిపోతుంది. నువ్వు ప్రాక్టీస్ చేస్తే కళ్ళు మూసుకున్నా యూ కెన్ బి స్టిల్. అంటే కళ్ళు మూసుకున్నా కూడా స్టిల్నెస్ మెయింటైన్ చేయొచ్చు. ఎంత ఆశమాషి కాదు ఇది. కళ్ళు మూసుకొని ఇంపాసిబుల్ టు స్టాండ్. నువ్వు నిలబడలేవు, అంత ఆశమాషి కాదు ఇది. పడిపోతుంది బాడీ. కాబట్టి ట్రై చేయండి. కళ్ళు ఇట్లా కాలు పెట్టి కళ్ళు మూసుకోండి, నిలబడదు బాడీ. కళ్ళు తెరుచుకొని అంటే కొద్దిసేపు ఉండగలుగుతున్నాం కానీ కళ్ళు ఉండగలుగుతున్నాం. కళ్ళు మూసుకోండి. నువ్వు ట్రై చేయి. నువ్వు కలర్ చెప్పట్టు నీకు వస్తుంది నాకు తెలిసి. కొంచెం ఇట్లా అసలు ఇట్లా మధ్యలోకి రా. మెల్లగా బ్యాలెన్స్ అవుట్ అవుతుంది. కళ్ళు మూసుకుంటే అయితే అవుతుంది పక్కా అవుతుంది. ఇప్పుడు ఇదే సరదాగా ఎంజాయ్ చేయాల్సిన చిన్న చిన్న ప్రయోగాలు అనమాట. తర్వాత మనం ఏమంటారు ఇంట్లో ఇప్పుడు నీ బాడీ నీదని తెలియాలంటే ఇప్పుడు నా పిల్లలు నా వాళ్ళు అంటే ఏంటో తెలుస్తా, నేను చెప్పినట్టు వింటారని. నీ బాడీ నీదవునా కదా చెప్పి నేను చెప్పినట్టు వినాలి కదా మరి. మన బాడీ విన్నది మైండ్ విన్నది. ఇప్పుడు ఇట్లా ఇది నిలబెట్టి ఇట్లా ఇట్లా పట్టుకున్నా రాదు నాకు అది. చెప్తున్నా ఇట్లా ఇవన్నీ ప్రయోగాలు చేయాలి. మళ్ళీ ఇది లేపు నిలబెట్టాలి అట్లా. తర్వాత దానికి ఆనియచ్చు. తర్వాత బాడీని ఇట్లా పెట్టి ఇట్లా ఉంచి తర్వాత బాడీ ఇట్లా పెట్టి ఇట్లా ఇవన్నీ రకరకాలుగా నువ్వు ప్రాక్టీస్ చేయొచ్చు. అంటే డైలీ ప్రాక్టీస్ చేస్తే స్ట్రెచ్చింగ్ స్ట్రెచ్చింగ్ కొంచెం ఫుడ్ అనేది మార్చుకోవాలి. అసలు ఫుడ్ ఒక 3-4 days మానేసి చూడండి. అసలు మీరు ఏదైనా ఉంటే టెంగులు తీసుకుంటారు, మీకు ఆశ్చర్యపోతుంది. బాడీ మారిపోయింది, చాలా యాక్టివ్ అయిపోతుంది బాడీ. అనుకుంటాం కానీ తలనవ్వడమో లేకుంటే సాక్షి ఏమి కాదు, కళ్ళు దొరికి పడిపోయడమో అన్నట్టు అనిపిస్తూ ఉంటారు. అట్లా అనిపిస్తే యాక్చువల్గా మార్పు అంతా సైకలాజికల్ అంత. ఇప్పుడు కళ్ళు తిరిగితే ఏమవుతుంది? ఒకసారి మా అమ్మకి చెప్పిన, అమ్మ తినకపోతే కళ్ళు తిరుగుతాయి అంటే, నువ్వు పడ్డా కూడా మంచం మీదే పడతావు, కంటిన్యూ చేయి. కళ్ళు తిరిగితే చుట్టుపక్కల దిండ్లు పెట్టుకో, మళ్ళీ లేస్తుంది బాడీ, భయపడదు. ఒక్కడైతే క్లియర్ సార్, చివరి మాట, నీకంటే తెలివేది నీ బాడీ, అంతవరకు క్లియర్. ఇట్లా అనుకో అందరు చెంబులు ఎక్కడ అంటే కష్టం. చాలా అంటే నేనంతా యోగా కంఫర్టబుల్ డ్రెస్ వేసుకో. ఇప్పుడు అందరూ కొంచెం కంఫర్టబుల్ డ్రెస్ ఈయన కూడా మంచిగా. నాకు కంఫర్ట్ లేదు పాయింట్, నా నేను చేంజ్ చేయాలి ఇంకా. ఓకే లాస్ట్ యోగా రూల్స్ డిసిప్లిన్ కాకుండా జస్ట్ బాడీ మూమెంట్స్ చెప్తున్నారు. బాడీ మూమెంట్స్ లో అట్లా ఫ్లెక్సిబిలిటీ వచ్చేస్తాం. ఇది కరెక్ట్ సార్, మీరు చెప్పేది కరెక్ట్. ఆడుతూ పాడుతున్నాయి ఒకటే. ఇప్పుడు యోగా అంటే తినకుండా చేసేది కాదు, తిన్న తర్వాత కూడా పొట్టకి ఇబ్బంది, తిన్న తర్వాత టీవీ చూస్తున్నావు, రిమోట్ ఆపరేట్ చేస్తున్నావు, నడుస్తున్నావు, చేతులతో ముట్టుకుంటున్నావు, అదంతా యోగానే. తిన్న తర్వాత కూడా యూఆర్ డూయింగ్ సంథింగ్. పొట్టకి డిస్టర్బ్ కాకుండా చూస్తున్నావు. అంటే నేను కాలు దెబ్బ తాకింది, ఆ రోజు కాలుకి డిస్టర్బ్ కాకుండా కాలుకి సపోర్ట్ చేసే యోగా క్రియేట్ చేసుకో. ఎవ్రీడే యోగా ఎట్లయితే మెనూ మారుస్తున్నామో యోగా మెనూ కూడా మారాలి. తలనొప్పి ఉంటే ఒక యోగా, చేతి నొప్పి ఉంటే ఒక యోగా, అలసిపోతే ఒక యోగా, చాలా బీభత్స ఎనర్జీ ఉంది ఇంకొక యోగా. ఎవరికి చెప్పి నేను చాలా పిచ్చి పనులు చేస్తాను. చూద్దాం బాడీతో పీక్తే నాకు తెలియదు, బట్ ఐఎమ్ లర్నింగ్ అండ్ ఐఎమ్ అండర్స్టాండింగ్ సంథింగ్ ఎవ్రీ డే.
ఒకవేళ నేనే 100 ఏళ్ళు బతికిన అనుకో, అప్పుడు నేను కుయ్యన్నా కూడా వేదం, అది ఎవ్రీథింగ్ ప్రమాణం అయిపోతుంది. అప్పుడు ప్రతిరోజు 250 ఏళ్ళ గోడ నాకండి, అదే ఆరోగ్యం అంటే పోయి నాకుతారు అంతే. అప్పుడు ఆయన ఎంత బాగా కూర్చుంటున్నారు, ఇప్పుడు యాక్సెప్ట్ చేశాడు బాడీని. అది ఇంతసేపు ఫస్ట్ అసలు కూర్చునేవాడు కాదు, తర్వాత ఏదో అయింది అంతే. చక్కగా ఆ చిన్నపిల్ల స్వభావం ఉంటుంది మనలో, దాన్ని చంపకూడదు, తప్పు చేయడానికి సిద్ధంగా ఉండాలి, సారీ చెప్పేసేయాలి ఏమన్నా అయితే ఏమవుతుంది. ఇప్పుడు ఈ పార్క్లో కూడా గురూజీ కలుస్తారు కదా, ఎవరైనా ఉన్నా బెంచీలు ఉంటే అన్నీ ఉంటాయి, నేను రాగానే ఫస్ట్ కూర్చుంది అంతే. తర్వాత యాక్చువల్గా ఈ రోజు రేపు మొదలు పెడదాం అంటే రకరకాల భంగిమల్లో సుఖాన్ని అనుభవించగలగాలి. ప్యాంటు తినిగిపోయే అవకాశం పుష్కలంగా ఉన్నది. అట్లా రకరకాల భంగిమల్లో సుఖాన్ని అనుభవించాలన్నమాట. అంటే నువ్వు ఎట్లా కూర్చున్నా నీకు ఇవ్వాల్సి ఉండదు. ఇప్పుడు నేను ఇప్పుడు బుక్ రాస్తుంటే మీరు చూస్తే తెలుస్తుంది, ఒక మెయిన్ భంగిమ పెట్టి మొత్తం ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్లో ఒక 3-4 భంగిమలు మారుస్తా, భంగిమ తీసేయకుండా. ఇప్పుడు ఉంది కదా, ఇదిలో కదిలేది ఒకటి, కదలంది ఒకటి. ఇది నా నియమం, నేను పెట్టుకున్నది. మేబీ భవిష్యత్తులో నా బిడ్డతో దీని గురించి డిస్కస్ చేయాలి, అంటే యోగాలు అది ఉందా లేదా. ఏదైనా యోగా చేస్తుంటే బిడ్డ, ఇది నా అబ్జర్వేషన్, నేను చేస్తున్నది. కదలకుండా ఫిక్స్ చేయాల్సింది ఒకటి, కదిలించాల్సింది రెండోది. ఇట్లా విడగొట్టాలి బాడీని. ఇప్పుడు నా బాడీలో ఏదేది కదిలించవచ్చు, ఐ కెన్ మూవ్ మై హ్యాండ్స్, ఐ కెన్ మూవ్ మై హెడ్, అండ్ ఐ ఆల్సో మూవ్ మై దిస్ పర్టికులర్. ఇంకా ఇది ఫిక్స్ చేసిన. ఇప్పుడు దీన్ని కదిలించకుండా ఎన్ని భంగిమలు ఉన్నాయి చెక్ చేసుకో, అదన్నీ యోగ భంగిమలే అని నాకు అర్థమైంది. దీన్ని కదిలియకుండా ఇప్పుడు దాన్ని కదిలియకుండా యూ కెన్ సిట్ లైక్ దిస్, దాన్ని కదిలియకుండా యూ కెన్ సిట్ లైక్ దిస్, దాన్ని కదిలియకుండా యూ కెన్ సిట్ లైక్ దిస్, దాన్ని కదిలియకుండా యూ కెన్ డూ దిస్, దాన్ని కదిలియట్లేదు, దాన్ని కదిలియకుండా ఐఎమ్ డూయింగ్ దిస్. దీన్ని ఆపోజిట్ చేస్తే బ్యాలెన్స్ వచ్చేస్తుంది. అదే ఎవరిథింగ్ అట్లా. ఈ వెస్ట్రన్ కంఫర్ట్స్ రాకపోతే మన ఇండియాలో ఇది ఆసనం. నేను రీసెంట్ ఒక దగ్గర చూసిన సార్, నాకు దిమ్మ తిరిగిపోయింది అసలు. ప్రతి దాంట్లో వెస్ట్రన్ కంఫర్ట్స్ లేవు, మామూలుగా ఉన్నాయి, తాళ్ళు కట్టారు, దానికి ముళ్ళు పెట్టారనమాట. వెస్టర్న్ కంఫర్ట్స్ కూడా మిషనరీ రాకముందులా, అంటే ఈ ట్రాక్టర్స్ కానీ ఈ వ్యవసాయం కానీ లేడీస్ వంటల్లో ఇవన్నీ రుబ్బురో కానీ అన్ని ఇవన్నీ కూడా మనకి బట్టలు వచ్చిన వైలిన్ వాయించి ముగిద్దాం.
ఏదో వాయించినంత. సో నేనైతే ప్రతిదాన్ని ఒక ఆటగా చూస్తున్నా, దానికి ప్రత్యర్థి లేడు. నా జీవితంలో నాకే ప్రత్యర్థి లేడు. సో నా ఆటని ఒక్కడనే ఆడుకుంటున్నా, గెలుపు లేదు, ఓటమి లేదు. జస్ట్ ఎరుకలో చూస్తున్నా, నిన్నటికి ఈ రోజుకి ఉన్న మార్పు ఉందా, వెదర్ ఇట్ ఈస్ పాజిటివ్ ఆర్ నెగిటివ్, ఐఎమ్ యాక్సెప్టింగ్. ఇప్పుడు బుక్ రాస్తున్నా, అప్పుడప్పుడు ఎవరైనా అడుగుతాను ఎలా ఉంది ప్రోగ్రెస్ అంటే, నా రైటింగ్లో ఏమైనా మార్పు కనిపించిందా మీకు? నేను చదువుతాను అప్పుడప్పుడు. ఇప్పుడు ఈ పుస్తకాలు నేను ఊరికే నేను అవుట్ సైడర్గా చదివిన సందర్భాలు ఉంది. నాకు అంత బాగానే ఉంది అనిపించింది చాలాసార్లు. ఎందుకంటే నేను రాస్తున్నది ఎరుకతో రాస్తున్నా, దాంట్లో ఏదో మెప్పించాలని రాస్తున్న ఒక అక్షరం లేదు, ఏదో రాయాలి కాబట్టి రాసిన అక్షరం లేదు. సో ఆబ్వియస్గా దాంట్లో ఉండే వచ్చిన స్టెబిలిటీ ఏదో ఉంటుందా అనిపిస్తున్నది. సో లైఫ్ కూడా అంతే. యు ఆర్ హియర్ టు లివ్ యువర్ లైఫ్ విత్ హార్మనీ. చుట్టుపక్కల వాళ్ళతో సామరస్యము, నీతో నీకు సామరస్యము, నువ్వు వాడే వస్తువులతో సామరస్యము, నీకు నీ శ్వాసకి సామరస్యము, నీకు నీ తిండికి సామరస్యము, నీకు నీ ఆరోగ్యానికి సామరస్యం. ఎవ్రీథింగ్ ఈజ్ హార్మోనియస్గా మారుస్తూ పోతే నీకు తెలియకుండా లైఫ్ అనేది సెటిల్ అయిపోతుంది. ఇంకా ముగిద్దామా బిడ్డ?